అంటే కాకినాడ కస్టమ్స్లో ఉన్నప్పుడు మీ వర్క్ ఏముంది అన్నట్టు? కాకినాడ కష్టం దానికంటే ముందు నేను గుంటూరులో చేసిన మంచి ఉంది వరుసగా. అంటే గుంటూరులో ఐ వాజ్ ఇన్స్పెక్టర్ అవగానే ఐ వాజ్ ఎ ప్రోటోకాల్ ఆఫీసర్ ది కమిషనర్. బికాజ్ నా కెరీర్ అంతా ఐ వర్క్డ్ విత్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్, ప్రిన్సిపల్ కమిషనర్స్, చీఫ్ కమిషనర్స్, కమిషనర్, వర్క్డ్ విత్ దెమ్ షోల్డర్ టు షోల్డర్. ఎప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళ టూర్ వెళ్తే వాళ్ళ దగ్గర ఉండేవాడిని. అండ్ కమిషనర్స్, ఇప్పుడు పోలీసులో కమిషనర్ స్క్వాడ్ అంటారు కదా, అట్లా హెడ్ క్వార్టర్స్ యాంటీవేషన్లో ఉండేవాడిని. ప్రివెంటివ్ యాంటీవేషన్ అనమాట. సో ఆ టైంలో వీ హ్యాడ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్, మోస్ట్లీ కమిషనర్ తోటి ఉండే, ఆయన టూర్లు చేసుకుంటూ ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు ఉండేవాడిని. ఐ వాజ్ అండర్ వెరీ గుడ్ లుక్స్ ఆఫ్ కమిషనర్. దెన్ అప్పుడు ఒక సెన్సేషనల్ కేసు మీకు చూసాము, సిల్వర్ కేసు అని మీరు అడిగారు కదా, ఆ సిల్వర్ కేసు జరిగింది. ఏంటంటే కేసు అది ఏంటంటే దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇండియాలో నెంబర్ 1 కేసు. అందులో నా పాత్ర చాలా తక్కువే ఉంది, చెప్తాను అది. అది ఇండియాలో ది బిగ్గెస్ట్ కేస్ ఎవర్ ఇన్ ఇండియా. అప్పుడు ఎల్టీటీ అది ఇట్స్ లెట్ మీ టెల్ యూ 89 ఆగస్ట్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. 89 ఆగస్ట్, 26, 27, 28, 29 3 రోజులు ఆపరేషన్ అనమాట. అది ఏమైందంటే అప్పుడు దుబాయ్ నుంచి సిల్వర్ వచ్చేది. ఇక్కడ ఇండియన్ మన అరేబియన్ కోస్టు తర్వాత కొంచెం ఎక్కడ ముందు సర్వే చేసుకుని ఎక్కడుంటే అక్కడ ఏది స్మగుల్ చేసేవాళ్ళు. అది ఈచ్ బ్లాక్ ఈజ్ 30 to 33 kg ఉంటుంది. ఇట్లా ఉంటాయి అనమాట, పెద్ద బ్రిక్స్ లాగా ఉంటాయి. దానికి గోని పట్ట పెట్టి హ్యాండిల్ కొడతారు, సీలో తీసుకొస్తే పడిపోతాయి కదా. సో ఆ ఎల్టీటీఈ వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాకి దే హ్యావ్ స్మగుల్డ్ ఇన్ టు ఇండియా, దే వర్ సెల్లింగ్. అది వాట్ వీ ఆఫ్టర్వర్డ్స్ మాకు తెలిసిన న్యూస్. ఇక్కడ అమ్మి ఇక్కడ నుంచి ఆ మనీతోటి ఎల్టీటీకి ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ సప్లై చేయాలని సేలం, ఇదంతా తర్వాత తెలిసింది. బికాస్ అంటే మీకు ఎలాగొచ్చిందండి గుంటూరు సచ్ ఎ స్మాల్ ప్లేస్, వీ నెవర్ డెల్ట్ విత్ సచ్ ఎ వెరీ బిగ్, అది అంతా డిఆర్ఐ ఇంటెలిజెన్స్ వాళ్ళు పెద్దోళ్ళు చేసే. మాకు ఎట్లా వచ్చిందంటే దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇది యాక్చువల్గా ఈ ఆపరేషన్ జరగక ముందు 3 నెలల ముందు ఓ రోజు మా యాంటీవేషన్ సూపరింటెండెంట్ రాజమోహన్ రావు గారని ఈజ్ అ వండర్ఫుల్ జెంటిల్మెన్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ వండర్ఫుల్ జెంటిల్మెన్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఫ్యూ ఫింగర్ టిప్స్ అని చెప్పేచ్చు. ఆయన మేము ఈవినింగ్ 5 o'clock అంతా కలిసి దిగినప్పుడు ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. అప్పుడు మిస్టర్ సిసి కరికట్టి అని ఈ వాజ్ అడిషనల్ కమిషనర్, మిస్టర్ నాగ్పాల్ ఈజ్ కమిషనర్. అప్పుడు ఫోన్ వస్తే ఇట్లా ఒక లారీ డ్రైవర్ ఫోన్ చేశాడు కంట్రోల్ రూమ్కి. ఫోన్ చేసి ఇట్లా పలానా నెంబర్ లారీ ఒకటి వచ్చింది గుంటూరులో, స్పాట్ కూడా చెప్పాడు వాడు. పలాని సున్నబట్టి దగ్గర ఆగుంది, ఇవాళ అన్లోడ్ అవుద్ది గ్యారంటీగా. సిల్వర్ దిమ్మలు రావడం ఏంటి, గుంటూరుకి సిల్వర్ దిమ్మలు ఈచి ఏది వాడు చెప్పింది 15 కోట్లు 20 కోట్లు ఉంటాయండి మీ ఇంట్లో. 99లో 15 కోట్లు 20 కోట్లు ఉంటే ఫోన్లో చెప్పింది వాడు. కంట్రోల్ మా ఆఫీసర్ రిసీవ్ చేసుకుని మేము వెళ్తుంటే మేము వీఆర్ ఇన్ ది యాంటీవేషన్ కదా, స్పెషల్ కమిషనర్ స్క్వాడ్ అంటే ఇక్కడ పోలీసులోనేమో అంటారు అట్లా. మాకు జ్యూరిడిక్షన్ కమిషనర్కి అంతా దాంతో అప్ టు విశాఖపట్నం ఉండేది. మాకు ఒంగోలు నుంచి విశాఖపట్నం జ్యూరిడిక్షన్. మాకు ఒక ప్రివెంటివ్, కస్టమ్స్ ప్రివెంటివ్ ఒకటి, దానిలో 10 మంది ఇన్స్పెక్టర్లు, ఒక సూపరింటెండెంట్, యాంటీవేషన్ అది ఓన్లీ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, దానికి ఒక 10 మంది ఉంటారు ఇన్స్పెక్టర్లు, సూపరింటెండెంట్. వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇమీడియట్గా మా బాస్ రాజమోహన్ రావు గారు సార్ ఒకసారి, నేను ఎడిషనల్ కమిషనర్ ప్రోటోకాల్లో ఉండేవాడు కదా, పర్సనల్ ఎగ్జిక్యూటివ్ పిఏలాగా ఉండేవాడిని. నేను సార్ ఇట్లా ఉందంటే ఓకే యూ ప్రాసెస్ ది ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఇప్పుడు ఎనీథింగ్ మీకు జస్ట్ లైక్ ఇన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఒక ఇన్ఫర్మేషన్ రాగానే దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయకుండా వీ కెనాట్ జంప్ అండ్ ఆర్గనైజ్ ఎనీ రైడ్. సో దాన్ని ప్రాసెస్ చేసి ఒక గంట సేపు దాన్ని ప్రాసెస్ చేసుకున్నాం. ఏంటి ఇది నిజమా కాదా, హాకాల్స్ కూడా ఉంటాయి కదా, సిల్వర్ ఏంటి, గుంటూరు రావడం ఏంటి, 20 కోట్లు ఏంటి ఆ రోజులో. అది వాజ్ వెరీ బిగ్, 15 crores వెరీ బిగ్ అంటే సరే సుధాకర్ గారు ఫ్రీగానే ఉన్నాం కదా, అయిపోయింది ఆఫీసు, 5:30 అయింది, డ్రైవర్ని పిలవన్నాను. డ్రైవర్ని పిలిచాం. నేను, ఆర్వీఎల్ నరసింహరావు, డానియల్ అని, డానియల్ లేడు అప్పుడు, డానియల్ మెయిన్ ఆపరేషన్లో ఉన్నాడు, ఇంకొక సిపాయి, మొత్తం 3. అంటే ఇది ఎవడో ఒక ఫోన్ కాల్కి రియాక్ట్ అవ్వకూడదు జనరల్గా, బట్
ఫోన్ కాల్ రియాక్ట్ ఎట్లా అవ్వాలంటే దాని ఫోన్ కాల్ ముందు ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రోజుల్లో ఇవన్నీ ఐడీలు గీడీలు లేవు కదండి, ఎవరు చేశారు, దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. ఎనీ ఇన్ఫర్మేషన్ ఒక టిప్ ఆఫ్ రాగానే దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్లో మా బాస్, మా సూపరింటెండెంట్ గారు ప్రాసెస్ చేశాడు. ఇంకా అడిషనల్ కమిషనర్కి ఫోన్ చేశారు. ఓకే, స్వింగ్ ఇన్ టు యాక్షన్, చూసి రండి వాట్ ఈస్ రాంగ్ అన్నాడు. 4 months బిఫోర్ దట్, అంటే ఆగస్టుకి 4 నెలల ముందు. అది ఎవరికి తెలియదు, అది మేము ఎవరికి చెప్పలేదు కూడా. ఒక అడిషనల్ కమిషనర్ అయితే మేము ఎవరికి జనరల్గా నోబడి విల్ షేర్ ది ఇన్ఫర్మేషన్స్. మేము నలుగురం కలిసి సంగడిగుంటలో సున్నబట్టి, మీ గుంటూరు ఐడియా ఉంది, సంగడిగుంట ఐడియా, సంగడిగుంటలో ఒక సున్నబట్టి దగ్గర ఉంది. సరే, మేము ఆ సున్నబట్టిని ఐడెంటిఫై చేసుకుని మా జీప్ వేరే పెట్టుకుని నేను ఒక్కడిని కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. ఆ రోజుల్లో అందరూ యాక్టివ్గా ఉండేవాడిని. కుర్రాడు నాకు ఎంతూజియాజం ఎక్కువ, పరిగెత్తేవాడు ముందు దేనికన్నా కానీ. నేను నడుచుకుంటూ వెళ్ళి చూస్తే ఆ నెంబరు లారీ ఉంది అక్కడ. వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ అంటే, ఈ చేసేప్పుడు మరి క్రోర్స్ ఆఫ్ రూపీస్ చేసేవాళ్ళు కదా, వాళ్ళు లారీ అక్కడ ఉంటే లారీకి చుట్టూ ఒక 5-6-10 మంది సందు చివరిలో నిలబడి ఉంటారనమాట. మేము గ్రహించింది ఎట్లా గ్రహించామంటే, నేను చూసి మా సూపర్ దగ్గరికి వచ్చి ఆ టర్నింగ్ ఇటు వచ్చి, ఇప్పుడు ఈ టర్నింగ్ ఉంది కదా, వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు లారీ లేదు అక్కడ. ఐ వాజ్ షాక్. ఏంటి లారీ నెంబర్తో సహా ఇచ్చాడు వాడు ఇన్ఫార్మరు. లారీ 5 నిమిషాల్లో లారీ ఏంటంటే వాళ్ళ పీపుల్ మా జీప్ ఆగటం, నేను వెళ్ళటం, దాన్ని ఐడెంటిఫై చేయటం, రావటం గమనించారు. లారీ వెళ్ళిపోయింది. ఏం చేయాలని చెప్పి దెన్ వీ స్టార్టెడ్, ఇటు పోదాం సార్, ఇది సేలమోళ్ళు మెడ్రాస్ అంటున్నారు కదా, లెటర్స్ కూడా చిలుకలూరుపేట రోడ్ అన్నారు. అక్కడి నుంచి మేము తిప్పి NH5 మెడ్రాస్ రోడ్ చిలుకలూరుపేట రోడ్ వెళ్ళి వీ వెంట అప్ టు తుమ్మలపాలెం, ఒక 20 కిలోమీటర్లు 10 వెళ్ళాము. వెళ్తే అక్కడ ఏం కనపడలేదు. అప్పటికి లారీని ఈజీ చేసేస్తాం, మేము చేయగలం. నేను అన్నాను మా సార్, దేర్ ఇస్ నో పాయింట్ చేజింగ్ వైల్డ్ గూస్, దేర్ ఇస్ నో పాయింట్, లెట్ us గో టు బాపట్ల సైడ్ సార్ అన్న. ఎందుకంటే మా అయ్యి అంతా కోస్ట్ ఏరియా కదా. అవును. మా సూపరింటెండెంట్ అన్నాడు, ఎందుకు లేదు సుధాకర్, లెట్ us ఇంకేం దొరుకుతుంది అన్నాడు. ఏం పని ఏముంది సార్, అయిపోయింది కదా, కాకపోతే రేపు పొద్దున స్కిప్ అయిపోదాం ఆఫీసు. నాకేంటి ఇంట్రెస్ట్, అప్పుడే కొత్తగా ఇన్స్పెక్టర్ అయ్యాను నేను. సరే, బైపాస్ రోడ్ ఉంది పొన్నూరుకి, ఇది మీకు ఐడియా ఉందో లేదు, గుంటూరులో వచ్చేది ఒకటి బైపాస్ రోడ్. బైపాస్ రోడ్ నుంచి మేము ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తే బాపట్ల ఇంటర్సెప్ట్ చేసాం వెహికల్ని. ఇంటర్సెప్ట్ చేస్తే ఆగాడు బండి. వాడి పేరు సత్తార్ ఏదో ముస్లిం జెంట్లమెన్, డ్రైవరు, 3 ఉన్నారు బండిలో. ఆపితే ఏమీ లేదు, దిస్ నథింగ్ ఇన్ దట్. ఎందుకు వచ్చారంటే, మేము ఇక్కడ సున్నం కొంటామండి, వాడు వచ్చి రాని హిందీ కేరళ వాడు అనమాట. సున్నం కొంటాకు వచ్చా, మాకు లోడ్ దొరకలేదు, వెళ్ళిపోతున్నాం అన్నారు. మా బాస్ కూడా పెద్ద సీరియస్ తీసుకోలేదు. మేము కూడా చూసాం, బట్ సస్పిషన్ ఈజ్ దే, బట్ మెటీరియల్ ఎవిడెన్స్ ఏం లేదు కదా, వీ కెనాట్ డూ ఎనీథింగ్. వాడిని ఏం చేయలేము మనం. వాడికి పర్మిట్లుని వచ్చాడు, వాడికి మెటీరియల్ దొరకలేదు అని వెళ్ళిపోయాడు. 4 months తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అరౌండ్ 7 ఇంటికి వెళ్ళిపోయారండి, ఇంటి పక్కనే, ఆఫీస్ పక్కన వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి అవి జస్ట్ డ్రెస్ చేసిన పిల్లలతో మాట్లాడుతుంటే ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు, నరేంద్ర కుమార్. ఇప్పుడు AC వైజాగ్ కస్టమ్స్లో ఉన్నాడు, చిన్నోడు, అప్పుడు కొత్తగా వచ్చాడు. అంటే నేను ప్రమోటింగ్ కదా, యంగ్ ఫెలో. సుధాకర్ అర్జెంట్ రాను, ఎందుకంటే నాకు యాక్సెస్ కమిషనర్స్ డైరెక్ట్ ఓవర్ ఫోన్లో మాట్లాడగలను నేను. ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంది, ఇవాళ ల్యాండ్ అవుతుంది. నాకు వెంటనే స్ట్రైక్ అయిపోయింది. సేమ్ థింగ్, ఆ కహాని ఏం చెప్పిన వీడికి ఫోన్లో కంట్రోల్ రూమ్ ఫోన్ వచ్చింది. అది కూడా ఎవడో లారీ డ్రైవర్. వాడన్నంట, సార్ ఈసారి కానీ మీరు పట్టుకోకపోతే ఆ లారీని మేము హైజాక్ చేసేస్తాం, 10 మంది లారీ వాళ్ళని కలిసి హైజాక్ చేసి తీసుకెళ్ళిపోతాం, పక్కా ఇన్ఫర్మేషన్ ఇది అంటే. మా వాడు వచ్చి చెప్తే నేను సరే వెంటనే కంట్రోల్ రూమ్కి వచ్చాను. ఏం చేద్దాం, ఎవరున్నారు, నువ్వు నేను, దగ్గరలో ఎవరు, సుధాకర్, ఇంకొక ఇప్పుడు డీసీకి రిటైర్, వాళ్ళ అబ్బాయి అడిషనల్ కమిషనర్ రైట్ నౌ, ఆయన ఆర్వీఎల్ నరసింహరావు అని మా సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, సూపరింట్ కావాలి. అడిషనల్ కమిషనర్ ఫోన్ చేస్తే, ఓకే యూ క్యారీ ఆన్, చూజ్ యువర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఆఫీసర్స్ని ఒక ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు దే హ్యావ్ టు చూజ్ ద ఆఫీసర్స్, ఎవరిని పడితే వాళ్ళు తీసుకెళ్ళరు. అంటే వీ ఆల్రెడీ చూసిన ఆఫీసర్స్ 4 రెడీగా పెట్టేసుకున్నాం. దెన్ సూపరింట్, ప్రివెంటివ్ సూపరింట్ ఫోన్ చేస్తే, ఏంటి ఇది సిల్వరు, 10 కోట్ల సిల్వరు, 15 కోట్ల సిల్వరు మన గుంటూరుకి, నేను లీవ్లో ఉన్నాయి, నేను రానన్నాడు రాత్రి. ఆయన ఈజ్ సపోజ్ టు కమ్, ఈజ్ ఎ ప్రివెంటివ్ సూపరింట్. అప్పుడు ABV రత్నం గారు అని కస్టమ్స్ టెక్నికల్ సూపరింట్ ఒక ఆయన ఉన్నారు, ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్.
నాలెడ్జ్ వైజ్ కానీ పర్సనల్ వైజ్ కానీ. ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే అరగంటలో వచ్చేసాడండి. ఈజ్ నో వే కన్సర్న్ విత్ ది ప్రివెంటివ్ సెక్షన్ కాదు, ఈజ్ వెరీ డిఫరెంట్ సెల్ ఆయన. దెన్ ఆ విలేజ్ అంతా ఉంది కదా, సో పొన్నూరు వెళ్ళాం. పొన్నూరు సేమ్ సున్నప్పటి సున్నప్పటి. ఈసారి ఏంటి ల్యాండింగ్ స్పాట్ చెప్పారు మాకు. ఓకే, పలానా విలేజ్లో ల్యాండ్ అవుది వాళ్ళ నైటు అని లారీ డ్రైవర్లే చెప్పారు. ఇదేంటి మేము చేస్తాం వయ్యా పొన్నూరు వెళ్ళారు. పొన్నూరు దగ్గర విలేజ్ 3 విలేజ్లు ఉంటాయి అక్కడ. అంటే షోర్, మన బే ఆఫ్ బెంగాల్ షోర్ అనమాట, చీరాల ఆ ఏరియాలో. సో పొన్నూరు వెళ్ళిన తర్వాత చూస్తే మా దగ్గర ఏమో మేము ఎప్పుడు ఇంత పెద్ద కేసులు డీల్ చేయలేదు, చిన్న ప్లేస్ గుంటూరు. మేము ఉందేమో 3 ఆఫీసర్లు, ఒక జవాను, డ్రైవర్ ఉన్నాడు. చక్రపాణి వాజ్ రూరల్ సిఏ. చక్రపాణి మీరు ఇంటర్వ్యూ కూడా చేసినట్టు సీన్ మీరు చూశాను, అది కూడా. ఆయన క్లబ్ షెటిల్ ఆట కూడా వచ్చేవాడు. నాకు కూడా కొంచెం తెలుసు. మా ఒక ఇన్స్పెక్టర్ ఫ్యామిలీ ఫ్రెండ్. నేను చక్రపాణికి ఫోన్ చేస్తాను, మన పోలీసు బలగాలు నేను పంపిస్తారేమో అన్నాడు. సరే ఫోన్ చేయమంటే అక్కడ పొన్నూరు ఆపి ఆయన ఇంటికి ఫోన్ చేస్తే అన్నాడు, మీకు వేగ్ ఇన్ఫర్మేషన్ ఎవడో లారీ వాడు ఫోన్ చేశాడు, పక్కా ఇన్ఫార్మర్ మాతో లేడు కదా. సరే ఎనీహో నేను పొన్నూరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. పొన్నూరు ఎస్ఐ వెంకటేశ్వర ఏదో ఉంది పేరు, ఆయన తీసుకెళ్ళాను. సరే ఇమీడియట్గా మేము పొన్నూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పొన్నూరులో ఆయన జాయిన్ అయ్యాడు. వీ వెంట్ టు ది విలేజ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత క్రీక్స్ ఉంటాయి అన్నమాట. సీలోంచి క్రీక్, సన్న క్రీక్, మీకు ఐడియా ఉంటుంది కదా. ఆ క్రీక్ దగ్గర ఆపి లైట్లు వేసి క్రీక్ వాటర్ ఏమన్నా డిస్టర్బ్ అయిందా లేదా. ఇప్పుడు ఏదన్నా అంత హెవీ స్మగ్లింగ్ జరిగినప్పుడు వాటర్ డిస్టర్బ్ అయిపోతుంది. తర్వాత వెహికల్స్ కూడా వచ్చి తీసుకెళ్తాయి అక్కడ నుంచి. వాడు చెప్పిన లేకపోతే ఈచ్ బ్లాక్ 33 kg, 30 అంటే ఎన్ని బ్లాక్స్ వచ్చి వాడు అయిపోయి 15 కోట్లు అన్నాడు. సో మొత్తం ఆ ఏరియా మొత్తం క్రీక్స్, ఎక్కడెక్కడ క్రీక్స్ ఉన్నాయి అన్ని క్రీకుల దగ్గరికి వెళ్ళి వాటర్ చూసి నార్మల్గా ఉంది. ఎక్కడ టైర్ మార్క్ నైట్ అనమాట, మా జీప్ లైట్లు వేసుకుని టార్చ్ లైట్ వేసి చూసుకుంటే ఎక్కడ ఇప్పుడు ఎందుకంటే ఒక ఆపరేషన్ జరిగితే అక్కడ డిస్టర్బ్ అయిపోద్ది ఏరియా, అంటే ఆ వర్జిన్ ల్యాండ్ లాగా ఉండదు అక్కడ. సో చూస్తే దే ఇస్ నథింగ్. తెల్లవారు 4 అయిపోయింది. ఆ ఏరియా మొత్తం అసలు ఎంత కూమింగ్ చేసామంటే బాగా వి డిడ్ అవర్ బెస్ట్. అంటే మా తరఫు నుంచి రేపొద్దున మాట్లాడేది, మీరు వెళ్ళారు అక్కడే ల్యాండ్ అయిందంటే దెల్ బి బిగ్ ప్రాబ్లం ఫర్ అస్. సో 3 or 4 మార్నింగ్ 4 దాకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయిని సబ్ ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి వీ హ్యావ్ డ్రాప్డ్ హిమ్ ఎట్ పొన్నూరు. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాం. అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి నేను టోల్డ్ హిమ్, సార్ మేము వెళ్ళాం, 3 స్టూడెంట్స్ వెళ్ళాం, సెలెక్టెడ్ పీపుల్ చూసి వచ్చాం. దిస్ నథింగ్, వీ డి నాట్ ఫైండ్ ఈవెన్ సింగిల్ సైన్ ఆఫ్ ల్యాండింగ్. అంటే ఎంఓ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క స్మగ్లింగ్ యాక్టివిటీకి ఒక ఎంఓ ఉంటుంది. వైట్ కార్స్ వాళ్ళది ఒక మోడస్ ఆపరేండి ఉంటుంది, ఏది ఫ్యాక్టరీస్ అట్లాగా. చూస్తే ఈ మోడస్ ఆపరేండి ప్రకారం వాడు చెప్పిన ఎంఓ ప్రకారం అయితే ఇది ఏం లేదని చెప్పి వచ్చి మధ్యాహ్నం వెళ్ళి పండుకుని నిద్రపోయానండి. అది 27th నైట్ మేము చేసింది, August 89. 28th మధ్యాహ్నం 4 o'clockకి పరిగెత్తుకుంటే ఒక ఇన్స్పెక్టర్ వచ్చి, సుధాకర్ అర్జెంట్ లేండి అన్నాడు. ఏంటన్నా? సిల్వర్ దొరికింది అన్నాడు. సిల్వర్ దొరికింది ఏంటి, మనం ఇంత ఎఫర్ట్ చేసాం, మొన్న అసలు కనీసం స్టేజ్ దొరకలేదంటే. ఇక్కడ ఏమైందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాంట్రాక్ట్ లేబర్ లారీ వాళ్ళకి గొడవ వచ్చింది. దే డు నాట్ హ్యావ్ ఎనీ పక్కా ఇన్ఫర్మేషన్. వేగ్గా ఏది లారీలు బేరాలు అడుగున్నారు, పోయినసారి ఎంత ఇచ్చారు, ఈసారి తక్కువ ఇచ్చారు, దానిలో వాడు పలానా రోజు కావాలి అని స్పెసిఫిక్గా చెప్పకుండా ముందు వచ్చి మాట్లాడుకుంటారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ లారీ వాళ్ళు ఇచ్చారు మాకు. వాళ్ళకి మా దగ్గర ఇంకో కస్టమ్స్ ప్రివెంటివ్ సెల్ ఒకటి ఉంది. ముద్దా హనుమంతరావు, అంకిరెడ్డి ప్రసాద్, తర్వాత సుబ్బారావు, వివేకానంద, రవీంద్రనాథ్. వీళ్ళకి యాక్చువల్గా ఈ లేబర్ని ఎవరైతే మాట్లాడి ఇక్కడ ఇంపోర్ట్ ఆర్గనైజ్ చేస్తాడు ఒకడు, కాంట్రాక్ట్ ల్యాండింగ్ ఆర్గనైజ్ చేస్తాడు ఒకడు ఉన్నాడు. వాడు కూడా ముస్లిం జెంట్లమెన్, పేరు మర్చిపోయాను. వాడు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అందుకని వీళ్ళు ఏం చేశారు, పోయి ఒంగోలు అవతల 26th వెళ్ళిపోయారు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ నాట్ బి షేర్ టు ఎనీబడి. మీకు ఎప్పుడు కూడా పోలీసులో కూడా మీరు ఎనీ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ తొందరగా షేర్ చేయరు. మా వింగ్ అంతానేమో ఇటు వెళ్ళాము, వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఓ రోజు ముందు వెళ్ళిపోయారు. 26th వెళ్ళారు, 27th.
వీళ్ళు ఏం చేస్తారు, కంటిన్యూస్గా వాడితోటి ఫోన్లో వాడు ఎక్కడో ల్యాండ్లైన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అదేం జరిగిందంటే తర్వాత యాక్చువల్గా ల్యాండ్ అయింది. అంటే ఎక్కడి నుంచి? ఇట్ కేమ్ ఫ్రమ్ దుబాయ్. అది ఎట్లా ఉంది ఆపరేషన్, ఎట్లా ఉంది, దుబాయ్ నుంచి వచ్చి ఇంటర్నేషనల్ వాటర్స్లో వెజల్ పెట్టుకుంటారండి. దట్ ఇస్ వాట్ వీ హర్డ్. ఇంటర్నేషనల్ వాటర్లో పెట్టుకున్న తర్వాత వెజల్ పెట్టుకుంటారు. అక్కడ నుంచి ఈ ఫిషింగ్ ట్రాలీస్ ఉంటాయి, ఫిషింగ్ బోట్స్ ఉంటాయి కదా, వాటిలో వెళ్ళి అక్కడ అన్లోడ్ చేస్తారు. మీరు 400 బ్లాక్లు, 416 బ్లాక్లు ఎన్నో ఉన్నాయి. ఒకటి 30 కేజీలు అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత బరువు ఉంటాయో 400 బ్లాక్లు అంటే. ఫిషింగ్ ట్రాలీలు ఎన్ని పడతాయి? వాడు కనీసం 2 ట్రిప్పులు మినిమం, నేను మా ఉజ్జాయింపుగా. అవి ఫిషింగ్ ట్రాలీలు క్రీక్ దాకా రావు, ఎందుకంటే గ్రౌండ్ అయిపోతాయి. వాడు ఫిషింగ్ ట్రాలీస్ కొంత డెప్త్, అక్కడ నుంచి వీళ్ళు ఇవి ఉంటాయి కదా తెప్పలు, అవును, ఏది క్యాట్మైన్స్ ఉంటాయి చూడండి, వాటిలో తీసుకురావాలి. అవి క్రీక్ దాకా వచ్చేస్తాయి. అంటే 3 స్టెప్స్లో వచ్చింది. 3 స్టెప్లు రావాలి. అక్కడ కోస్టల్ గార్డ్స్ ఉంటారు కదండి సార్. ఎట్లా ఉంటుందంటే ఇది ఇప్పుడు ఎట్లా ఉంటుంది, కోస్ట్ గార్డ్ ఉన్నారు, వీళ్ళకి ఎంత నెట్వర్క్ ఉంటుందంటే కోస్ట్ గార్డ్, మన కోస్ట్ గార్డ్ ఎక్కడ ఉంది, మెడ్రాస్లో, విశాఖపట్నంలో ఉంది. ఇన్ బిట్వీన్ ఎక్కడ లేదు. కోస్ట్ గార్డు ఆపరేషన్స్ మెడ్రాస్లో ఉన్నాయి, కోస్ట్ గార్డ్ స్టేషన్ డెట్ అండ్ విశాఖపట్నం. వీడు ఇంటర్నేషనల్ వాటర్స్కి కోస్ట్ గార్డ్ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ. సార్ ఇంటర్నేషనల్ వాటర్లో మీరు చెప్తున్నట్లుగా విశాఖపట్నం ఇటు చెన్నై దీనికి కోస్ట్ గార్డ్ ఉంటుంది. కోస్ట్ గార్డ్ అంటే వాళ్ళకి దూరం అవుతుంది కాబట్టి వాళ్ళు రాలేరనే నమ్మకంతో వీళ్ళు ఒంగోలు ఎంచుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ అసెస్మెంట్. వాళ్ళ అసెస్మెంట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నప్పుడు కోస్ట్ గార్డ్ మన వాటర్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్నేషనల్ వాటర్స్కి వెళ్ళి ఆపరేషన్ చేయలేరు మన వాళ్ళు. కాదండి, కోస్ట్ గార్డ్ అనేది ఎన్ని కిలోమీటర్లు చూస్తుంది? వాటికి మన ఇంటర్నేషనల్ 8 నాటికల్ మైల్స్ 12 నాటికల్ మైల్స్ ఉంది. లేదండి ఇంకొంచెం ఎక్కువ ఉంది, ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్గా. అక్కడ దాకా మన వాళ్ళు వెళ్తారు. వెళ్ళి అవతల ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మన ఇంటర్నేషనల్ వాటర్స్లో మన వాళ్ళు ఏం చేయకూడదు యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ లా. సో అందుకనే మోస్ట్లీ ది స్మగ్లర్స్ విల్ ట్రావెల్ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్ ఓన్లీ. ఇంటర్నేషనల్ వాటర్స్లో అంటే మన లా ఎన్ఫోర్స్మెంట్ కాదు అక్కడ. అవును, అది అక్కడ ఎవరు చూస్తారండి లా? అది దట్ ఈస్ నో మ్యాన్స్ ల్యాండ్ లాగా అనమాట. అది దే కెన్ ట్రావెల్, ఎనీబడి కెన్ ట్రావెల్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సెక్యూరిటీ మెజర్స్ మీద ఒక్కోసారి లోపల కూడా వెళ్ళిపోతారు వార్ టైంలో. బట్ అదే నార్మల్లీ అవర్ కోస్ట్ గార్డ్ కూడా వాళ్ళు దే గాట్ దేర్ ఓన్ లిమిటేషన్. అంటే నేవీ ఎక్కడ వెళ్దా ఇంటర్నేషనల్ దీంట్లోకి? ఇంటర్నేషనల్ వెళ్తారు, వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ చేయడం పర్మిసిబుల్ కాదని నేను అనుకోండి. ఎందుకంటే బికాజ్ నేవీ గురించి నాకు కోస్ట్ గార్డ్ గురించి పెద్ద ఐడియా లేదు. ఓకే, దుబాయ్ నుండి ఇంటర్నేషనల్ వాటర్స్ వచ్చి అక్కడ నుంచి ఫిషింగ్ బోట్లు తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ తెప్పల్లో తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి లారీల మీద లోడ్ చేసి దాన్ని మంగళగిరి మన కాకాని దగ్గర ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది, పెద్ద కాకాని చిన్న కాకాని టెంపుల్ ఉంటుంది. ఓ టెంపుల్, ముస్లిం దర్గా ఒకటి ఉంటుంది, అక్కడ పెట్టుకుని ఈలోపు ఏం చేశారంటే గుంటూరు వచ్చి స్వీట్ ఆరెంజెస్ సున్నం బట్టీలు అని చూసారా, అది కూడా ఒక మోడస్ ఆపరేండి ఏమో అనమాట. సున్నం బ్యాగులు కొనుక్కొని వెళ్తారనమాట. వీడు స్వీట్ ఆరెంజ్ కొని హష్క్ బ్యాగ్స్ పొట్టు కిందంతా లేయర్లో 3 లారీలకి చక్కగా వేసి, ఎందుకంటే హెవీగా ఉంటాయి కదా, వేసేసి 2 లేయర్స్ వేసుకుని దాని మీద స్వీట్ ఆరెంజెస్ వేసి దాని మీద హష్ బ్యాగ్స్ వేసి, ఇవాళ హైదరాబాద్లో ఒక డ్రగ్స్ వాళ్ళు చూసారు, అదేలో చూసే ఉంటారు మీరు, డ్రగ్స్ తీసుకొచ్చారు ఇన్వెస్టిగేషన్, ఒక లారీలో తీసుకొచ్చారు, అంత పళ్ళు గిళ్ళే తీసుకొచ్చారు. సిమిలర్గా అదేం చేశారు, ఇక్కడ నుంచి గుంటూరులో కొన్న స్వీట్ ఆరెంజెస్ హష్ బ్యాగ్స్ అక్కడికి తీసుకెళ్లారు, దర్గా దగ్గరికి, చిన్న కాకాని దగ్గర దర్గా దగ్గరికి తీసుకెళ్లారు. అంటే లోడ్లో ఉన్న బండి అక్కడే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పెట్టుకుని వీటి మీద అవన్నీ వేసుకుని అక్కడి నుంచి బయలుదేరి దే ఆర్ గోయింగ్ టు సేలం. ఈజ్ వెరీ గుడ్ ఆపరేషన్, మీరు జాగ్రత్తగా వినండి. వెళ్తుంటే మా వాళ్ళు ఆల్రెడీ ఒక సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడ ఉన్నారు. హనుమంతరావు గారు, నీకు పేర్లు చెప్పాను కదా, అంకినేని ప్రసాద్ గారు, వివేకానంద్ గారు, సో అండ్ సో ఫోర్త్, 5 ఆఫీసర్లు ఆల్రెడీ 26th ది ఇన్ఫార్మర్ ఈస్ ది ఫెలో హూ ఈజ్ ఆర్గనైజింగ్ ది లేబర్, ఆర్గనైజింగ్ ది ల్యాండింగ్ ఈజ్ ఆల్సో ముస్లిం. ఈ ల్యాండింగ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసేవాడు ఏంటి, వాడు పాత కాపు అనమాట. వాడికి బాగా తెలిసినాడు. ఇంతకుముందు 2 ల్యాండింగ్లు జరిగినాయి, ఒకటి మచిలీపట్నం జరిగింది, ఒకటి ఈస్ట్ కోస్ట్లో జరిగింది, ఇక్కడే ఈ ఏరియాలో. సో హీ నోస్
అక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఒకటి వచ్చింది కదా, 40% రివార్డ్, 20% ఆఫీసర్స్, 20% టు ది ఇన్ఫార్మర్. సో వాడు దానికి ఆశపడ్డాడు. పైగా వీళ్ళు ఇచ్చేది ఏంటంటే రువాబే చేయించుకుంటారు, ఏదో కొంత ఇస్తారు. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది అమౌంట్ గివెన్, అదే ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడ మీరు ఆ లారీని ట్రాక్ చేస్తారు. అప్పుడు ఒంగోలులో మా వాళ్ళు ట్రాక్ చేశారు. మేము ఇంట్లోకి వచ్చేసాం కదా, వీఆర్ ఎట్ హోమ్. ఒంగోలులో 28 ఎర్లీ అవర్స్లో పట్టుకున్నారు. పట్టుకుని మాకు ఒంగోలు రేంజ్ ఆఫీస్, సంతపేటలో పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని వెనక రేంజ్ ఆఫీస్ ఉంటుంది. కొంతమంది దిగి పారిపోయారు, కొంతమంది, మొత్తం 9 మంది దొరికారు. వీళ్ళు 5గురు ఎంత క్యాపబుల్గా హ్యాండిల్ చేశారంటే, 5గురు ఇన్స్పెక్టర్లు, ఈవెన్ సూపరింటెండెంట్ కూడా తెలియదు, కమిషనర్కి కూడా తెలియదు వీళ్ళు ఈ ఆపరేషన్ చేస్తున్నట్టు. అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వెంటనే ఆ కస్టమ్స్ ప్రివెంటివ్ వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తానికి లారీ ఆపేశారు. 3 లారీలని రేంజ్ ఆఫీస్ తీసుకొచ్చి అప్పుడు కమిషనర్ చెప్తే, కమిషనర్ విండి ఎన్ఫోర్స్మెంట్, మేము అందరూ వెళ్ళిపోయాం. మళ్ళీ ఆ రాత్రి బ్యాచ్ ఉన్నాం కదా, మేము తిరిగిన వాళ్ళు అందరూ యూనిఫామ్లు, రివాల్వర్లు అంతా పెట్టుకుని వీ వెంట్ దేర్. లారీ లాగున్నాయి. ఇక డిలే చేయకుండా ఆ లారీలో, ఒక్కొక్క లారీలో 2 ఆఫీసర్, యూనిఫామ్డ్ ఆఫీసర్స్ కూర్చుని గుంటూరు హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చి మా క్యాంపస్లో పెట్టాం. ఈ 5 ఆఫీసర్లు అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే డాక్యుమెంటేషన్, లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంది అక్కడ. అసలు లారీలో ఏముంది కూడా మాకు తెలియదు. సిల్వర్ ఉంది అని తెలిసింది. ఒక్కడ ఓపెన్ చేసి చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు, ఏముందో తెలియదు. తీసుకొచ్చేసాం. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే మేము వచ్చేటప్పటికి 7 అయిపోయింది. 4కి వెళ్ళాము, లారీలు తీసి 7 అయింది. అక్కడ కొంచెం 1 అవర్ అయింది. లోకల్ లారీ డ్రైవర్ని తీసుకొచ్చి పెట్టేసి ఆ రాత్రి అంతా గార్డింగ్ చేసాం. నెక్స్ట్ మార్నింగ్ కమిషనర్ వచ్చి చూసాడు, మొత్తం అన్లోడ్ చేసి స్వీట్, ఆరెంజెస్, అష్టబాయ్ మొత్తం తీస్తే అంత ఇట్లా ఇంత ఉంటుందన్నమాట. గోని సంచి చుట్టేసి కుట్టేస్తారు ప్రతి ఒక్క బ్లాక్కి. దానికి ఒక హ్యాండిల్ ఉంటుంది, ఇట్లాగా పట్టుకుంటే రావాలి. 2 చేతులు 2 పట్టుకోవచ్చు, 30 కేజీలు. అంటే స్లిప్ అయి పడిపోకుండా నున్నగా ఉంటుంది కదా బ్లాక్ అచ్చు. తీసుకొచ్చి మాకు ప్రివెంటివ్ రూమ్లో వరుసగా పెట్టేస్తాం. మీకు ఫోటో పెట్టాను చూసారా, మేము కూర్చున్నాం, కమిషనర్ మాతో కూర్చున్నాం. ఒక బ్లాక్. ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది? ఆ ప్రాపర్టీ వాల్యూ 14 crores అండ్ ఆల్సో ఎంతో ఉంది. దానిలో మెయిన్ ఇంకొక ఆపరేషన్ చెప్పాలి దీని తర్వాత, చాలా వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్ అనమాట అది. దాన్ని ఏమంటారంటే పోస్ట్ సీజర్లో ఫాలోఅప్ యాక్షన్ ఉంటుంది. అని మీకు ఐడియా ఉంటుంది కదా, ఫాలోఅప్ యాక్షన్. అది ఓపెన్ చేస్తే దానిలో ఇంత కేసులో బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ టు ది ఫెలో హూ ఈజ్ ఆపరేటింగ్ హియర్. ఒకటి. సో మొత్తం అన్నీ లోపల పెట్టేసాం. లోపల పెట్టేసిన తర్వాత ఇమీడియట్గా కమిషనర్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ టు ది చీఫ్ కమిషనర్, అప్పుడు ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్ఫార్మ్ చేయడం, దాని బోర్డుకి వెళ్ళిపోవడం. పెద్దది, ఇండియాలో పెద్ద కేసు. అదంతేంది వీళ్ళు మా వాళ్ళు ఎదురు డాక్యుమెంటేషన్, పంచనామాలు, మహాజర్లు అన్నీ చేసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు మాకు ఎస్పీ ఎవరు, మీనా, రఘు, నాకు చాలా క్లోజ్ అన్న. కాకినాడలో నేను రెగ్యులర్గా ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. రఘునాథ్ మీద దగ్గర నేను వెళ్ళాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఓన్లీ ఇన్స్పెక్టర్, నాకు మొట్టమొదటి నుంచి నాకు 3 ఉండేవి. ప్రోటోకాల్ నేను చూసేవాడిని, పిఆర్, పబ్లిక్ రిలేషన్స్, లైజనింగ్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్. ఈ 4 ఇన్ అడిషన్ టు మై రెగ్యులర్ డ్యూటీస్ యాక్టివ్గా ఉండేవాడు. ఇచ్చారు. సరే రఘువీర్ ప్రసాద్ మీనా దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇట్లా కమిషనర్ పంపించాడంటే, కమ్ సుధాకర్ కూర్చోమన్నాడు. అంటే వై వన్ పోస్ట్, యువర్ ఫెలోస్ ఆర్ దేర్. ఆయన కొంచెం డిఫరెంట్, యువర్ పీపుల్ ఆర్ దేర్, యు ఆర్ యూనిఫార్మ్డ్ ఆఫీసర్స్ అన్నాడు. సార్ వీ వాంట్ సమ్ రిజర్వ్ కావాలి మాకు, ఇది ప్రాపర్టీ ఎక్కువ ఉంది. పబ్లిక్ ఆఫీస్, ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎనీ టైం. అందులో ఇది మేము అప్పటికి ఎల్టీటీ కన్సైన్మెంట్ అని తెలిసిపోయింది మాకు. ఎందుకంటే 9 మంది దొరికారు కదా. ఇంకా నేను చెప్పకూడదు కానీ 3rd డిగ్రీలో ఐఎమ్ ది నెంబర్ 1 ఇన్ మై కమిషనరేట్. అంటే ఇప్పుడు సూపరింటెండెంట్ అయిపోయిన తర్వాత బాగా తగ్గిపోయాను నేను. గుండు సూరు కూడా కూర్చోవాడిని ఏళ్లలో. ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ అని ఉంటుంది, మీరు కౌన్సిలింగ్ అంటారు కదా, పోలీసు కౌన్సిలింగ్ విపరీతంగా చేసేవాడిని అండి. అందులో తిరుగులేదు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.